కలిసింది అదిగో తమసం వస్తుంది అక్కడ నుంచి ఇదిగో ఓకే ఫ్యామిలీ ఫ్యామిలీ తెలీదా అయ్యో దీని సూట్ కేసు అంటారు తెలీదా నిజంగా నా దగ్గర అన్ని ఆస్తులు ఉండాలి నువ్వు రోజు నింపుకొని వెళ్ళి అంత ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నాను తదాస్తు సడన్ గా భయం వేసింది నాకు ఏంటి ఆ సౌండ్ అనేసి ఏం లేదు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ షీ డోంట్ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్ సో నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట మీ మేకప్ ప్రొడక్ట్స్ ఏదో ఇరిగిపోయినాయి అది అలాగే ఉంచుకొని అలాగే యూజ్ చేస్తున్నారు షూటింగ్ అందుకే నేను రాను అర్థమైందా నీకు ఇప్పుడు అంటే నేను దాంట్లో అడ్జస్ట్ చేస్తాను ఏం మర్చిపోయావు బ్యాగ్స్ మర్చిపోయాను ఇందాక షూ కొన్నాను కదండి ఆ బ్యాగ్ బిల్ చూసి ఒక చక్క పెద్ద బాకీలాగా నీకు అలాంటి తల్లి ఉంది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ మార్నింగ్ కనిపించావు జిమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ కనిపించలేదు ఇది ఎంత పెద్ద అపార్థం జిమ్ నుంచి నేను వెళ్ళిపోయానా జిమ్ లోనే ఉన్నానా ఇంతసేపు హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ మార్నింగ్ గాయస్ ఇప్పుడు పొద్దునే అయింది నమాజ్ ఫినిష్ చేసుకొని ఇదిగో ఇప్పుడే తపస్సు నాకు టీ ఇస్తే ఫినిష్ చేశాను అండ్ ప్రిన్స్కి ఇప్పుడు స్కూల్కి పంపించాలన్నమాట యాజ్ యూజువల్ ఎప్పుడులాగా ర్యాండమ్గా నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను సో నా డే ఎలా ఉండిపోతుంది ఏంటి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అంటే నా మూడు బాగున్నప్పుడల్లా నేను ఇమ్మీడియట్గా వ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాను సో జస్ట్ నమాజ్ చదివాను మీ అందరి కోసం ప్రేయర్ చేశాను మీరు కూడా మీ ప్రేయర్స్లో నన్ను గుర్తు చేసుకోండి మా ఫ్యామిలీని గుర్తు చేసుకోండి అండ్ లెట్స్ ఆల్ స్టార్ట్ అ డే విత్ అ వెరీ వెరీ హ్యాపీ నోట్ మీరు ఈ వ్లాగ్ చూసేటప్పుడు ఈవినింగ్ ఉంటుంది మీకు 5 o'clock కాబట్టి ఈ సాయంత్రం మీకు చాలా హ్యాపీగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లెట్స్ గో అండ్ సీ వాట్ అదర్ వర్క్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దాం ఓకే రాత్రి ఇడ్లీ పిండి అండ్ దోస పిండి పెట్టాను చూడండి చక్కగా పొంగాయి చక్కగా ఫర్మెంట్ అయింది ఈరోజు దోశలు వేస్తానమాట సో వెరీ వెరీ దోసాస్ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ యూసుఫ్ కుట్టి దోశలు అనమాట మీకు కూడా కావాలంటే వేసిస్తా అండ్ దిస్ ఇస్ సమ్ ప్లెయిన్ ఓట్స్ అనమాట అన్వర్ కోసం దీంట్లో ఏం వేయలేదు ఓన్లీ వాటర్తో కుక్ చేసినాయి వాడికి నచ్చితే పాలు కానీ హనీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఒక్కొక్కసారి పచ్చడి వేసుకొని వాడు మూడు బట్టి తింటూ ఉంటాడు సో దిస్ ఇస్ ప్లేన్ ఓట్స్ సో గైస్ ఇప్పుడే తబస్సుమ్ అండ్ ప్రిన్స్ కిందకి వెళ్ళారు స్కూల్కి డ్రాప్ చేసి తబస్సుమ్ వాక్కి వెళ్ళింది నేను ఇప్పుడు రెడీ అయ్యి కిందకి వెళ్తున్నాను ఇట్స్ ఆల్మోస్ట్ 8-6 అవుతుందండి టైం ఇట్స్ వెరీ లేట్ యాక్చువల్లీ వాకింగ్కి కానీ లేట్ అయినా సరే వెళ్ళాలి ఎలాగైనా ఒక రౌండ్ అయినా చేసి వద్దాం అనేసి బయలుదేరాను ఏంటంటే ఇట్స్ వెరీ సన్నీ ఈరోజు అండ్ నాకు ఏంటంటే అస్సలు ఇష్టం ఉండదు మీ అందరికీ తెలుసు బట్ స్టిల్ లెట్స్ గో సో నేను ఇలా టైమర్ పెట్టుకున్నానండి సో ఎన్ని కిలోమీటర్స్ నడుస్తున్నా ఎన్ని సెకండ్స్లో నడుస్తున్నా ఇవన్నీ అప్డేట్స్ ఉంటాయి జస్ట్ ఊరికే మన బూస్ట్ ఆఫ్ ఎనర్జీ లాగా సో ఐమ్ ఆల్ సెట్ అండ్ రెడీ నౌ టు గో ఇటువైపు నీడు ఉంది అటువైపు చూస్తే మీకు మంచి ఎండ కనిపిస్తూ ఉంటుంది ఆ ఎండలో నడవాలంటే నా వల్ల కాదు బట్ ఓకే లెట్స్ సీ మనకి తబస్సుమ్ కలుస్తుందా లేదా దారిలో తబస్సుమ్ అక్కడ వెళ్తుంది చూడండి ఉండండి జూమ్ చేసి చూపిస్తా ఎలా జూమ్ చేయాలో రావట్లేదు మనం పిలిచిన పలకదు ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తుంది కాబట్టి ఇదిగోండి ఫ్రాలిక్ తబస్సుమ్ వి స్పాటెడ్ మనం ఏం మాట్లాడుకున్నా తనకు వినిపించదు ఎందుకంటే తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తుంది ముందుకెళ్ళి పలకరిద్దాం వాలేకుం సలాం అక్కడి నుంచి ఫాలో అవుతున్నాను నేను ఫాలో అవుతున్నారా పిలిస్తే అసలు వినిపించుకోవట్లేదు బికాస్ ఫుల్ హై మ్యూజిక్ వింటూ వెళ్తున్నావు వాట్ సాంగ్ ఈస్ ప్లేయింగ్ ఎక్తారా ఫ్రమ్ వేకప్ సిట్ నుంచి ఎక్కుతారా ఓ సూపర్ ఎంజాయ్ యువర్ వర్క్ బాయ్ అదండి పరిగెత్తుకుంటూ వచ్చాను దాన్ని పట్టుకోవడానికి ఓకే నిన్న కృష్ణాష్టమి చాలా బాగా జరిపారు మా సొసైటీ గుడిలో చూపిస్తాను ఫుల్ పూలతో డెకరేషన్ చేశారు మీకు అనిపిస్తుందా చక్కగా పూలతో డెకరేషన్ చేశారు మొత్తం గుడిని నిన్న ఇంకా చాలా గ్రాండ్గా చేశారు ఇక్కడ
అది ఉయ్యాల. ఓకే, ఇంకా వాక్ ఫినిష్ చేస్తా. బాయ్ గైస్. హూ ఈస్ హియర్? అస్సలాము అలైకుం. అన్వర్ అన్న ఇస్ ఆల్సో గోయింగ్ టు జిమ్. నమస్కారాలు. ఎలా ఉన్నారు? నాకు ఆపోజిట్ నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు. తబసం కలిసింది, అదిగో తబసం వస్తుంది అక్కడ నుంచి. ఇదిగో. ఓకే, సో వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్ హ్యాపెనింగ్ అన్నావు. పొద్దునే ఏం మాట్లాడుతుంట. ఓకే, హ్యావ్ ఎ నైస్ జిమ్. బాయ్. ఫ్యామిలీ. Yes guys, done with my walk. ఓన్లీ 3 రౌండ్స్ చేశాను, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్. ఈరోజు చాలా ఎండగా ఉంది. సో ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నాను, కొంచెం చల్లగా ఉందని. ఇప్పుడు ఫ్రాలిక్ తబసం ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా పైకి వెళ్తాను. అండ్ లెట్స్ సీ వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. సో గైస్, దిస్ ఇస్ మై టిఫిన్. 2 చట్నీలు, 1 బాయిల్డ్ ఎగ్ అండ్ దోశ. డైలీ ఇలా ఉండదు, ఈరోజు మాత్రం ఇలా ఉంది. వాలేకుం సలాం. ఏంటిది తెలీదా? అయ్యో, దీన్ని సూట్ కేసు అంటారు. తెలీదా? తెలుసు, అంటే అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటావు కదా. ఇప్పుడు ఏంటి సూట్ కేసు పాటు వచ్చా పొద్దునే అనేసి. అంటే మీరు మొన్న నేను వెళ్ళేటప్పుడు చూడలేదు, ఈ సూట్ కేసు తీసుకెళ్ళా. ఇది ఇక్కడ నుంచి ఫిల్ చేసుకొని తీసుకెళ్ళావా? అంటే కొన్ని ప్యాంట్లు తీసుకెళ్ళా, మా వారు కొన్ని బట్టలు తెచ్చారని తీసుకెళ్ళా. ఇప్పుడు దీనిలో ఏముంది అనుకుంటున్నారు? సామాన్ ఉంది అనుకుంటున్నారు ఏంటి? నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. ఓహో, ల్యాప్టాప్ పోయలేక ఇందులో పెట్టుకుని వచ్చా. సో ఇది ఖాళీ చేసి మళ్ళీ తెచ్చావు, మళ్ళీ నింపుకొని వెళ్తావా? ఇవాళ నింపుకొని. నిజంగా నా దగ్గర అన్ని ఆస్తులు ఉండాలి. నువ్వు రోజు నింపుకొని వెళ్ళే అంత ఆస్తులు ఉండాలని కోరుకుంటున్నాను. తదాస్తు. ప్లాన్ అయితే లేదు. ఇవాళ మా వారి సూట్ కేసు ఆయనకి ఇచ్చేయడానికి తీసుకొచ్చాను. ఓకే. నా ల్యాప్టాప్ బ్యాగ్ చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుని వచ్చా అంతే. ఓకే. జిమ్కి వెళ్తలేదు ఈరోజు? నో మూడ్ కాదు, అంటే కొన్ని రోజులుగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ అది కొంచెం నా ఏమంటారు రొటీన్స్ సెట్ అయిన తర్వాత ప్రాబ్లీ ఇంకో కొన్ని రోజులు మా మమ్మీ షీ షుడ్ బి ఆల్ ఫైన్. తర్వాత రెగ్యులర్ గా స్టార్ట్ చేస్తాం. లేదంటే అటు ఇటు ఏమవుతుందంటే ఈ రోజు వర్కౌట్ చేస్తానా, 3 రోజులకి అవి నొప్పులు ఉంటాయి. అవి సెటిల్ అయ్యే లోపు మళ్ళీ గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ నొప్పులు. అలా కాదు, ఒక కంటిన్యూస్ గా ఉంటే. లేకపోతే నడవడానికి రావట్లేదు రా బాబు అంటే ఇట్లా నడుస్తున్నా. సో అందుకే అలా కాదు, వెయిట్ పుట్ ఆన్ అయితే అయ్యాను, ఏదైతే అయింది. అవన్నీ గురించి కాదులే, అదే ఏదేమైనా సరే ఫస్ట్ రొటీన్ ఒకటి సెట్ అయిపోతే. ఐ అగ్రీ. నేనంతే కదా, నాకు వీలైనప్పుడే వెళ్తా, లేనప్పుడు వెళ్ళను. అంతే, నాకు ఎలా వీలైతే అలా చేస్తా, అంతే. రిలాక్స్, చిల్, కూల్. సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రసంకి తాలింపు అనమాట. రసం తాలింపు రెడీ అవుతుంది. అండ్ రసం చూపిస్తాను. రసం టమాటో రసం ఇది. అండ్ ఇక్కడ కీమా ఫ్రైకి కీమా పెట్టాను, అంటే డ్రై ఫ్రై కావాలన్నారు మా వారు. సో ఆయన కోసం కీమా ఫ్రై గెటింగ్ రెడీ. అండ్ తాలింపు ఫర్ రసం. దిస్ ఇస్ ద కీమా ఫ్రై. ఇంట్లో ఇంకా నేను కారం వేయలేదు, బాగా ఎండిపోవాలంటే హీ వాంటెడ్ కంప్లీట్ డ్రై ఫ్రై కావాలన్నారు మా వారు. సో డ్రై ఫ్రై చేస్తున్నాను ఆయన కోసం. అండ్ దిస్ ఇస్ సమీరా కోసం సపరేట్గా తీసాను అనమాట. కీమా కొంచెం అవ్వాలి ఇంకా. సో ఫైనల్లీ కీమా ఫ్రై ఈజ్ రెడీ. అర్హాన్ అండ్ సమీరా కోసం అనమాట. తను వెళ్ళేటప్పుడు కట్టిస్తా, తీసుకెళ్తుందని. సో వితౌట్ స్పైసెస్ అనమాట ఇది. సో అర్హాన్స్ కీమా ఈజ్ రెడీ. ఇది కట్టేసాను, ఇంకా నేను రెడీ అయిపోయా. నేను అండ్ ఫ్రాలిక్ తబసం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఫర్ షాపింగ్. ఏం షాపింగ్ చేయబోతున్నామో మీరు మాతో పాటు రండి, తీసుకెళ్ళి చూపిస్తా. లెట్స్ గో. మేము కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ హియర్ ఇస్ ఫ్రాలిక్ తబసం. అస్సలాము అలైకుం. లుకింగ్ వెరీ ప్రిటీ. వై సో? హ్యాట్ కి హ్యాట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ డ్రెస్ పైన ఇలా స్టైల్ చేసేసాను. గట్టిగా మాట్లాడాలమ్మా, అమ్మ వాళ్ళకి వినిపించాలి కదా. నిద్రలో ఉన్నాను నేను. మార్నింగ్ 5 o'clock నుంచి 5 o'clock లేచింది, పడుకుని పోయింది. స్నానం చేసి రెడీ అయిపోయి పడుకుంది.
ఏంటో సౌండ్ సెల్లార్ కదా సౌండ్స్ వస్తుంది. కార్లో కూర్చొని మాట్లాడతాడు బుర్ర సౌండ్ వస్తుంది. సో ఇందాక సెల్లార్లో ఒక తెలియని సౌండ్ వస్తూ ఉంది. సడన్గా భయం వేసింది నాకు, ఏంటి ఆ సౌండ్ అనేసి. ఏం లేదు, సమ్ హెవీ వెహికల్స్ సౌండ్ అనమాట. ఎనీవేస్ మేము బయలుదేరాము. ఎక్కడ బయలుదేరాము నాకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నాం? మా అమ్మగారు అందరి కోసం ఆలోచిస్తారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హర్ షీ డోంట్ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్. సో నేను ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట. మీ మేకప్ ప్రొడక్ట్స్ ఏదో ఇరిగిపోయినాయి, అది అలాగే ఉంచుకొని అలాగే యూస్ చేస్తున్నారు షూటింగ్లో. సో ఐ సెడ్ నో, ఇట్స్ హై టైం, ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది. నువ్వు దానికోసమా? యాక్చువల్ మనం ఏమనుకున్నావు, టైం ఉంటే వీళ్ళు ప్రిన్స్కి డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకోవాలి. అదే ఫస్ట్. No. చూడండి, అసలు నాకు తెలియదు ఏంటి తీసుకోవాలా లేదా అనేది. ప్రిన్స్కి డ్రెస్సెస్ చాలా షార్ట్ అయ్యాయి. సో వాడికి డైలీ వేర్ కావాలన్నమాట కొన్ని. సో ఒక 4-5 టీషర్ట్లు తీసుకుందాం. వాడు ఉన్నప్పుడు మేము వెళ్ళలేము. వాడు ఉన్నప్పుడు తెగ షాపింగ్ చేస్తాడు వాళ్ళ అమ్మలాగే. సో వాడు లేనప్పుడే మనకు కావాల్సింది తీసుకొని రావచ్చు అని వెళ్తున్నాము. అండ్ అలాగే వెళ్తున్నాం కదమ్మా, మేకప్ ప్రోడక్ట్స్ తీసుకో అని చెప్పింది. చూద్దాంలే టైం ఉంటే అన్న. ఇప్పుడు ఏం చెప్తుంది, నా కోసం వెళ్తున్నాం అని చెప్తుంది. ఫస్ట్ ఇస్ దట్ ఎందుకంటే ఇది నాదే కాబట్టి. ఎస్, ఫ్రాలిక్ తపస్సు. ఏం చేసి వచ్చాం ఇద్దరం కలిసి? పెద్ద బిల్ చేసి వచ్చాం. మేకప్ మెటీరియల్స్ అండి. ఎస్, నేను కూడా కొన్నాను. అందుకే నేను రాను. అర్థమైంది దానికి ఇప్పుడు. అంటే దాంట్లో అడ్జస్ట్ చేస్తాను. అవును, బట్ ఇట్ వాస్ అంత necessary. Correct. It's very important, more than me. For you it's very important. Yeah, for me also it's very important. కానీ భయం వేస్తుంది ఇలా బయటికి వస్తే. You have to spend for yourself. It's okay. మరి ఓహోహా కాదండి, కానీ బాగానే ఉందండి. 10,000 వరకు అయ్యిందండి. అవుతుంది మేకప్ ప్రొడక్ట్స్లో. చిన్న ఒక లైనర్ తీసుకుంటే, సారీ ఐబ్రో పెన్సిల్ తీసుకుంటే 2,000 రూపీస్ అంట. మీరు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఐబ్రో పెన్సిల్ తెలియదు, దాన్ని పెట్టుకుని యూజ్ చేస్తున్నాను. నేను మీకు చూపిస్తాను అనే చెప్పింది తన నోట్తో. అంటే అందుకే బయటికి రావడానికి భయం వస్తుంది. పెళ్ళింత వచ్చిందని టెన్షన్లో మా ఫ్రాలిక్ తపస్సు బ్యాగ్స్ మర్చిపోయి వచ్చింది షాప్లో. మళ్ళీ వెళ్ళింది బ్యాగ్స్ తీసుకురావడానికి. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఏం మర్చిపోయావు? బ్యాగ్స్ మర్చిపోయాను. ఇందాక షూ కొన్నాను కదండి, ఆ బ్యాగ్ బిల్ చూసి ఒక చట్కా దబాకీలాగా నేను అన్నానా ఆ టెన్షన్లో బ్యాగ్స్ మర్చిపోయిందని. ఓకే, చలో లెట్స్ గో. ఫస్ట్ టైం నేను డ్రెస్సెస్లో ఇన్వెస్ట్ చేయలేదు, బ్యూటీ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ ప్రిన్స్ బట్టలు తీసుకున్నాను. గుడ్ గర్ల్. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? దట్స్ మీ. చూడండి నేనే. ఏం చేస్తున్నావు తపస్సు? ప్రిన్స్ లేడు కదా, అందుకే తొందరగా తీసుకొని తినేస్తున్నాను. ఎంజాయ్. ఇంకా అరగంటలో వచ్చేస్తాడు వాడు. ఐస్ క్రీమ్. యాక్చువల్లీ లంచ్ టైం బాగా ఆకలేస్తుంది, బట్ అవును, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి. ఎస్, అప్పుడు దాకా చూశాను. ఎప్పుడు వచ్చినా ప్రిన్స్ తోడుగా ఉంటాడు. అవును, ప్రిన్స్ కోసం అని మేము తినకుండా ఉంటాం ఎప్పుడు. సో ఎంజాయ్ ఐస్ క్రీమ్. సో మా కవర్స్. ఓకే, లెట్స్ గో. ఇంకొక కవర్ ఇక్కడ. ఎలా తింటుంది? జల్దీ జల్దీ కరిపిగా జారానా. కాలో ప్రిన్స్ బట్టలు అన్ని దాచిపెట్టేస్తుంది వాడు రాకముందు. వాడు వస్తే మళ్ళీ అన్ని వేసేసుకుంటాడు. ఈరోజు వేసుకుంటాడండి. ఎప్పటికప్పుడు వాడికి ఫ్రెష్గా బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి తీసి ఇవ్వాలి. లేదంటే అన్ని చూసాడంటే రోజుకి ఒకటి వేసేసుకుంటాడు, రోజుకి 2 కూడా వేసేసుకుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు అస్సలు ఉండవు. అయితే వాడు ఇప్పుడు ఇది ఏంటి, బాస్కెట్బాల్ ఆడుతున్నాడు కాబట్టి వాడికి చాలా ఇష్టమైన పేరు అనమాట ఒర్లాండో. ఒర్లాండో ఇస్ అ ప్లేస్. Orlando is a place where Ronaldo plays, is a football player. Mercy is also a football player. సో వాడు ఏంటంటే అలాగా ఉండాలి అనేసి వాడి కోరిక అనమాట, నంబర్ 7 అని. సో
ఇదేమో బాస్కెట్ బాల్, మనకి ఏంటో తెలియదు, ఇది బాస్కెట్ బాల్ అని రాసింది. సో ఈ టీషర్ట్ అండ్ ఈ షార్ట్ వాడికి మాత్రమే ఇస్తా, మిగతా అంతా దాచిపెట్టేస్తున్నాం అనమాట, ఫోల్డ్ చేసి పెట్టేస్తుంది. ఇక్కడ కూడా ఉంది బాస్కెట్ బాల్. సరే భోంచేద్దాం పదా ముందు. ఫ్రాలిక్ తబస్సుం నాకు కోసం ఒక బాక్స్ ఉంది, ఇది నీ గిఫ్ట్ చూడు అనేసి చెప్పింది. వాటమ్మా ఇంత పెద్ద బాక్స్ ఏంటిది అని సర్ప్రైజ్ అని తీసి చూశాను. ఒక లైట్స్ కూడా వేసింది ఫ్రాలిక్ తబస్సుం. ఇప్పుడు తీసి చూస్తే దే ఆర్ బ్యాంగిల్స్, అన్ని కలర్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్. నా సైజ్ అండి, నాకు చేయి చాలా పెద్దది, సో పెద్ద బ్యాంగిల్స్ వస్తాయి, ఈజీగా దొరకవు బ్యాంగిల్స్ నాకు. సో బ్యాంగిల్స్ చాలా రోజులైంది నేను తీసుకొని, అసలు చాలా అంటే చాలా రోజులైంది. ఎప్పుడు అడుగుతూ ఉంటా తబస్సుని. సో ఈసారి తబస్సు సామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసింది, అది స్పెషల్గా ఓన్లీ నా కోసం అన్ని కలర్స్ చేసింది. దట్ సో స్వీట్. గ్రీన్ ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, లావెండర్ కలర్ ఉంది, బ్లూ ఉంది. వావ్, వెయిట్ చూసారా, అన్ని కలర్స్ ఉన్నాయి, లవ్లీ కలర్స్. బ్లూ, ఆరెంజ్, ఇది జాముని కలర్, అండ్ దిస్ ఇస్ గ్రీన్, అండ్ దిస్ ఇస్ టైప్ ఆఫ్ లైట్ బేజ్, పింక్, అండ్ దెన్ యూ హ్యావ్ ఈ మల్టీ కలర్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇలా చూపించాము ఒకసారి. అన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ యాష్ గ్రే, ఇది లైట్ గ్రీన్, ఇది ఆరెంజ్. నేను లాస్ట్ ఇయర్. అవునా, మరి ఎప్పుడు ఇవ్వలేదు, ఆల్రెడీ యూస్ కర్రీ. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రాలిక్ తబస్సుం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థాట్ఫుల్ గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ. పెట్టిన తర్వాత చూపిస్తా. సో చూడండి, ఇప్పుడు అంతా సెట్ చేసి చూపిస్తున్నా మీకు. బాగుంది కదా, వెరీ నైస్ షేడ్స్, కలర్స్. థ్యాంక్ యూ సో మచ్ తబస్సుం, థ్యాంక్ యూ సో మచ్. నైస్. స్కైస్ బోన్ చేసేసి తబస్సుం కిందికి వెళ్ళింది ప్రిన్స్ని పికప్ చేయడానికి, అది వచ్చేసాడు. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై టీ. ఈవినింగ్ చాయ్ ఈజ్ మస్ట్ నాకు. అది ఏదైనా సరే వేడివేడిగా, అంటే టీ అలవాటు అయిపోయింది నాకు, కాఫీ కూడా తాగుతాను, టీయే కావాలి, కాఫీ అయితే అస్సలు కుదరదని అలా ఏం లేదు, కాఫీ కూడా అడ్జస్ట్ అయిపోతా, కానీ ఎక్కువ ప్రిఫరబుల్ టీ. సో ఇప్పుడు ప్రిన్స్కి నేను కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్తే కళ్ళు మూసుకున్నాడు. अस्सलाम वालेकुम कर, पहले बोलो यहाँ, बोलो उनको सलाम करो. I love you, Yusuf. Tell ready. Okay, ready? Yes. Close your eyes tightly. No opening, no opening, no opening. Ready? Yeah. Open your eyes. I knew it. How do you knew it? I knew it. What's written? Orlando. Basketball. सामने भी देखो. Hey, he's a footballer. This Orlando is a place name. Matching shirt to this. So would you like to wear this or some other dress? Yes. Say thank you to our mummy. She got it for you. Thank you. Where's the shoe? Prince, Ah, shoe later. Thank you, mommy. You got. Okay. you tell me. సీక్రెట్ అంట, కట్ చేయాలంట అండి, కట్ చేస్తా. బాయ్ చెప్పు మరి. Bye. సో ఫ్రెండ్స్, ఇది నా పౌచ్ అనమాట, నా బ్రషెస్ పౌచ్. అయితే నేను ఇందాక మీకు చెప్పాను కదా, నా పెన్సిల్ చూపిస్తాను అనేసి. వేర్ ఇస్ ద పెన్సిల్? ఇదిగోండి, ఇక్కడ చూడండి. చాన్ని, కెన్ యూ హోల్డ్ దిస్ అండ్ షో ప్లీజ్? ఓపెన్ చేయి. సో నా పెన్సిల్ ఇది ఇంత అయిపోయింది, ఇలా వాడుతున్నాను అనమాట. అంటే ఈ పెన్సిల్ దొరకట్లేదు కూడా అండి మార్కెట్లో, తర్వాత దొరకట్లేదని వేరేది ఇదిగోండి, ఇది కూడా ఇంకో చిన్నది ఉంది, మొత్తం అయిపోవడానికి వచ్చింది. ఎప్పటికో అదిగో ఇంతే ఉంది ఆ పెన్సిల్, ఈ ఐబ్రో పెన్సిల్. సో అందుకే ఇప్పుడు మేము తెచ్చిన పెన్సిల్ ఏంటంటే, ఇది తబస్సు మీ బ్రాండ్ బెనిఫిట్ చాలా బాగుంటుందండి, మస్ట్ వర్త్ ఇట్ ఇది యాక్చువల్లీ. అవునా? వర్త్ ఇటే ఉంటుంది. డబ్బులు కూడా చేశాను 2016 లో. అవును, 2016 లోనే యూజ్ చేసేసావా తల్లి నువ్వు? నేను 2024 లో యూజ్ చేస్తున్నా. ఎంతైనా చాలా బాగుంటది నీకు అలాంటి తల్లి ఉంది. ఎగ్జాక్ట్లీ. టచ్ అల్హమ్దులిల్లాహ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అల్హమ్దులిల్లాహ్.
సో బ్రో పెన్సిల్ ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అంటే, ఎందుకు నా లైఫ్ ఇలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అల్లా తాలా, సెకండ్ ఫ్యామిలీలో పేరెంట్స్, ఆ తర్వాత అన్వర్ బ్రో సమీరా అండ్ రేష్మా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ. అండ్ నాకు కొంచెం నేను క్రెడిట్ ఇచ్చుకుంటాను, అదేంటంటే కంటిన్యూస్ ప్రేయర్స్లో ఉంటాను కాబట్టి. గాడ్ బ్లెస్ యూ, డెఫినెట్లీ గాడ్ బ్లెస్ యూ. అందుకే ఈరోజు వెళ్ళి షాపింగ్ చేయాల్సి వచ్చిందని. ఇదే 2000 రూపీస్. ఇంకా చాలా ఉండే కానీ మమ్మీ దీనికే ఆపేసారు. ఇదే చీక్ రోసే తీసుకున్నారు. అవును, చీక్ రోజ్ చూపించు ఒకసారి. చీక్ రోజ్ ఏంటంటే మొత్తం అయిపోయిందండి, అది కూడా నా బ్యాగ్లో ఉంది, తర్వాత చూపిస్తా. చాలా కాస్ట్లీ చూపిస్తుండే, అమ్మ తల్లి అంత కాస్ట్లీ వద్దు నాకు అని. మామూలుది ఏదేంటి ఇది, ఏ కంపెనీ? రెవల్యూషన్ అంట. రెవల్యూషన్లో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 400 రూపీస్ అనుకుంటా, 300 అండ్ చేంజ్. ఒకసారి చూడు దాని మీద రాసి. 550 అంట, అందుకే తీసుకున్నాను. ఇది 550, ఇదేమో 2000 చేంజ్. బట్ చాలా బాగుంటుంది బ్రాండ్ బెనిఫిట్. ఓకే ఇది న్యూలీ లాంచ్డ్ ఐబ్రో పెన్సిల్, కానీ నేను యూజ్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉండేది. ఓకే, నేను యూజ్ చేసేవన్నీ బ్రాండ్స్ అండి, అన్ని టాప్ బ్రాండ్స్, యుఎస్ బ్రాండ్స్ అనమాట. కాకపోతే ఏంటంటే మేఘనా వాళ్ళ సిస్టరు, మేఘనా ఎప్పుడు యుఎస్ వెళ్ళినా అక్కడ నుంచి తెచ్చివ్వడం, లేకపోతే ఎవరు యుఎస్ వెళ్ళినా అక్కడ నుంచి తెచ్చివ్వడం. నేను గత అంటే ఎప్పుడో 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను. అండ్ వీళ్ళు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉంటారు. అన్వర్, సమీరా అండ్ తబస్సుం వెళ్ళినప్పుడు కొనిస్తుంది. సో అలా నేను నా కోసం అవసరం లేదు కదా, ఇన్ని ఉన్నాయి కదా అని నేను అడ్జస్ట్ అవుతాను. కానీ స్పెసిఫిక్గా ఏదైనా పర్టికులర్గా లైక్ ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ అస్సలు అయిపోయింది కాబట్టి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అలా అవసరం అయితేనే వెళ్తాను. అంటే ఈ చీక్ రోజు, ఈ షేడ్స్, లిప్స్టిక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇన్ని ఉంటాయి, అసలు అందరు పంపించేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. అంటే బ్రాండ్స్ యూజ్ చేయనని కాదు, కానీ నేను ఎప్పుడు నా పాకెట్ నుంచి డబ్బులు పెట్టి అంత ఖర్చు పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. మస్ట్ అండ్ షుడ్ అంటేనే కొంటా, లేదంటే అడ్జస్టబుల్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటాను అనమాట. అవసరం అయితే డెఫినెట్గా కొనాలి, కాదనట్లేదు, కానీ అవసరం అయితే లేకపోతే అడ్జస్ట్ అయిపోతాను అనమాట. ఇది షేడ్ ఏదో అప్లై చేయండి కొంచెం చేతికి. వెరీ న్యాచురల్ షేడ్ అండి, అస్సలు కలర్ ఇలా ఉంది, అసలు కనిపించదు కూడా. ఇదిగోండి పెట్టినట్టు కూడా ఉందండి. అండ్ నేను చేసే క్యారెక్టర్స్ కూడా అలాంటివే కాబట్టి నాకు పెద్ద బ్రైట్ మేకప్ ఓహో ఆహా వేసుకోను. ఇదే నా మేకప్, ఇదే నా సంసారం, అంతే కదా. ఒక పెన్సిల్ చూపిస్తూ ఉండండి మీకు. ఇదిగోండి, ఇది తీర్చా తబస్సు ఒకసారి. ఇదే నా స్టిక్, అంతే. కంటి కింద పెట్టుకుంటాను అంతే. ల్యాషెస్, లైనరు, మస్కారా, కాజల్ పెన్సిల్ అండ్ లిప్స్టిక్. ప్యాక్ వాళ్ళది అది. సో ఇదే నా స్టిక్ అనమాట, అంతే. ఇంకా ఫౌండేషన్లు, అదేంటి ప్రైమర్స్, బిఫోరు ఆఫ్టర్లు ఇలాంటివి ఏమీ ఉండదు నా స్కిన్ మీద. వెరీ గుడ్, బై గాడ్స్ గ్రేస్, అల్హమ్దులిల్లా. मेरे సబ్స్క్రైబర్స్ కే వస్తే గానా గావునా బేటే, ఒక పాట పాడవా అర్హాన్? వాళ్ళు నిన్ను మిస్ చేస్తున్నారు, అట్లీస్ట్ హాయ్ చెప్పు. सुपर हीरा, सुपर. फिर एक बार गा. वाव, वेरी नाइस. क्लैप हैंड्स अंदरू प्लीज, क्लैप हैंड्स फॉर अरहान. మా వాళ్ళకి అర్థం అవ్వడానికి నువ్వు కూడా పాడతావా సమీరా? రెడీ. సూపర్ 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 అర్హాన్, సూపర్. క్లాప్ హ్యాండ్స్ అందరూ ప్లీజ్, క్లాప్ హ్యాండ్స్ ఫర్ అర్హాన్. వాడు పాటలు కూడా పాడుతున్నాడండి మా వాడు. నిన్న ఒక పాట, ఈరోజు ఒక పాట. ఓ అరే అరే, ఓకే కాసేపు మాట్లాడతాను నేను. అస్సలాము అలైకుం. ఖైరియత్. సేమ్ మాల్లో ఉన్నాము ఇద్దరం. మేమంటే నేను ఫ్రాలిక్ తబస్సుం, నువ్వేమో మూవీకి వెళ్ళావు, మేము కింద షాపింగ్కి వెళ్ళి వచ్చాము.
ఎలా ఉంది మూవీ? ఓకే, ఒకసారి చూడొచ్చు సినిమా. ఏ మూవీ చూసావు? కమిటీ కుర్రాళ్ళు. కమిటీ కుర్రాళ్ళు, ఓకే, ఒకసారి చూడొచ్చు. చాలు, ఒక్కసారి చూస్తే చాలు. మంచి ప్రయత్నం, మంచి ఎఫర్ట్స్, అందరూ బాగా నటించారు. ఓకే, బట్ ఫర్ అ స్మాల్ ఫిల్మ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఓకే, వన్ టైం వాచ్. ఎస్, సినిమా గురించి మనకి ఎందుకులే, ఊరికి చేశాను. ఎలా ఉన్నావు ఏంటి? మార్నింగ్ కనిపించావు జిమ్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ కనిపించలేదు కదా అని. మార్నింగ్ కనిపించావు జిమ్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ కనిపించలేదు. ఇది ఎంత పెద్ద అపార్థం. జిమ్ నుంచి నేను వెళ్ళిపోయానా? జిమ్ లోనే ఉన్నానా ఇంతసేపు? నా బ్లాగ్ లో కనిపించలేదనరా. చెప్పండి సరే గారు, ఫోన్ చేసి వెళ్ళావు అసలు? అదే నేను చెప్తూ ఉంటాను, ఏంటి భోజనం దగ్గర సిగ్గుపడకూడదు, తినేయాలని. తిన్నావా నిజంగా? డెఫినెట్గా తినేసి వెళ్ళాను. ఓకే, ఓన్లీ డిఫరెన్స్ ఇంట్లో తినలే, బయట తిన్నాను. అది విషయం. సో ప్రిన్స్ కిందికి వెళ్ళి ప్రిన్స్ని పికప్ చేసుకొని వచ్చావు. ఎస్. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యర్ క్లాసెస్ ప్రిన్స్? హౌ ఇదర్? ఓకే, వాడు మాట్లాడే మూడ్లో లేడు కాబట్టి క్యారీ ఆన్. థ్యాంక్ యూ. బై. ఇప్పుడే అర్హాన్ ఫోన్ చేసి పాటలు పాడి వినిపించాడు, నువ్వు కూడా విని ఎంజాయ్ చేయి. బాయ్. సో ఎస్ గైజ్, ఇట్ ఇస్ 7:19 ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ప్రిన్స్ కూడా వచ్చేసాడు. ప్రిన్స్ వెళ్ళిన టైంలో మేము తెచ్చిన బట్టలన్నీ సర్దేసి కాసేపు టీవీ చూసి కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము. ప్రిన్స్ వచ్చేసాడు క్లాసెస్ నుంచి. సో టీవీ ఆఫ్ చేయాలి కదా, ఆఫ్ చేసేసాము ఇమీడియట్గా. సో ఇప్పుడు వాడికి భోజనం పెట్టి, వాడు కొంచెం క్రాంకీ అవుతున్నాడు. ఇప్పుడు 7:38 కల్లా వాడు పడుకు పెట్టేస్తాం అనమాట. సో ఇంకా నేను బ్లాగ్ ఇక్కడితో ఆపుతాను. జస్ట్ ద హోల్ డే నేను ఏం చేశాను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్. ఐ హోప్ నా ప్రయత్నం, నా చిన్న చిన్న స్వీట్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.